హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి రేపు కెప్టెన్సీ టాస్క్ అయితే ఆడిస్తారంట. ఇక వచ్చింది అమర్ అండ్ అర్జున్, వీళ్ళిద్దరూ పోలీస్ ఆ గెటప్స్తో రేపు హౌస్లోకి ఎంటర్ అవుతారు. అలాగే వీళ్ళతో ఆటలు అయితే ఆడిస్తారంట. సో నేనేమనుకున్నానంటే వీళ్ళు నిజంగానే వైల్డ్ కార్డ్లో వస్తున్నారేమో అని అనుకున్నాను. సారీ కాదు, వీళ్ళు జస్ట్ ఆడిచ్చేసి ఒక్కరోజు వెళ్ళిపోతారంట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారి గురించి మాట్లాడాలంటే ఈమె కంటెండర్షిప్ కోసం ఈమె సంజన గారి బ్యాగ్ని దొంగతనం చేశారు. తనూజ, దివ్య అలాగే సుమన్ శెట్టి గారు. ఓకే, మంచిదే, ఎందుకంటే వాళ్ళ ఆట వాళ్ళు ఆడారనే అనుకుందాం. ఎక్కువ డబ్బులు ఎవరుంటే వాళ్ళు కంటెండర్స్ అవుతారని. మంచిదే కదా. ఈమె గురించి ఈమె ఎలా ఆలోచించుకునిందో. ఇక ఇమ్మాన్యుయల్ కూడా మాధురి గారి గ్రూప్కి అయితే వచ్చాడు. ఎందుకని తను ఇక్కడ సంపాదించుకోవాలి, లేకపోతే తర్వాత సంజన గారి దగ్గర కూడా తీసుకుందామనే ప్లాన్ ఉందో లేదో మనకైతే తెలీదు. కానీ తనూజ ప్రతి ఒక్కరికి ఏమని స్ప్రెడ్ చేస్తుంది, ఇమ్మాన్యుయల్ కావాలని ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గర షేరు వస్తుంది, అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా డబ్బులు తీసుకుని అక్కడికి పారిపోతాడేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేసింది. ఇప్పుడు తనని చూసే ప్రతి ఒక్కరు కూడా ఎలా చూస్తున్నారంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు కదా అనే చూస్తున్నారు. కానీ తను ఆడే ఆట ఎంత సిన్సియర్గా ఆడుతున్నాడో ఒక్కరు కూడా గమనించట్లేదు. ఈ తనూజాకి ఈమె ఆట కంటే కూడా ఇమ్మాన్యుయల్ ఆటని చెడగొట్టాలనే ఉంది. ప్రతిదానికి మాధురి దగ్గరికి వెళ్ళి అతను నా వెంకే చూపిస్తున్నాడు, డబ్బులు పోయింది ఎవరంటే నాకు బాగలేదు, అసలుకి వాడు అలా చేస్తుంటేను అని చెప్పి తనకు చెప్తూ ఉంటుంది. కానీ మాధురి గారి అదేం లేదులే, నేను నమ్ముతున్నాను ఇమ్మాన్యుయల్ అని చెప్తూ ఉంటుంది. కానీ ఇలా చేయడం తప్పు కదా. ఎవరి ఆట వాళ్ళది, అందరూ కంటెండర్స్ కోసమే కదా అక్కడ ప్రయత్నం చేసేది. తను కూడా కెప్టెన్ అవ్వాలని ఎంతో కోరికగా ఉన్నాడు. నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.